చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 36 గంటలు సమయం పడుతుంది కాబట్టి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చే ఏర్పాట్లు చేద్దామని చెప్పి అధికారులు కూడా ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ బాధిత యాత్రికుల యొక్క సంక్షేమం, వైద్య చికిత్స, అవసరమైన పత్రాల ప్రక్రియలు మరి సురక్షిత తరలింపు కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల్లూరు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సమన్వయం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో వారందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. బీహార్ రాష్ట్రంలో విధుల్లో నిర్వహిస్తున్నటువంటి తెలుగు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డాక్టర్ రాజేంద్ర కుమార్ ఐఏఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ విజయలక్ష్మి ఐఏఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు శ్రీ వివేక్ ఐపీఎస్ ముగ్గురు తెలుగు అధికారులు అక్కడే ఉన్నారు, ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వెంటనే సహచర అధికారులతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో సమన్వయం చేసి వీళ్ళని తిరిగి మన ప్రాంతానికి పంపించడానికి సహాయం చేయమని అడిగితే వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నంలో ఆ ప్రభుత్వంతో సహకరిస్తూ ఉన్నారు. ఈ బాధిత యాత్రికులు కానీ మృతుల కుటుంబాలకి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి వాళ్ళని స్వస్థలాలకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అత్యవసరంగా ఈరోజు కోనసీమ జిల్లాలో పర్యటనలో ఉన్నప్పటికీ వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా పనులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మేము ప్రజాప్రతినిధులు అందరం సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మరి బాధగా ఉన్న విషయాల్లో ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. వీళ్ళందరూ కార్లలోనో బస్సులోనో ట్రైన్స్లోనో రావాలంటే దాదాపు 30 నుంచి 36 గంటలు ప్రయాణం అవుతుంది. గయా నుంచి ఔరంగాబాద్, మళ్ళీ కలకటా నుంచి చెన్నై, నెల్లూరు తీసుకురావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అలా వద్దు, 24 గంటల సమయంలో వాళ్ళందరినీ వాళ్ళ స్వస్థలాలకి చేర్చండి అని చెప్పి మేము స్పెషల్ ఫ్లైట్ ద్వారా తీసుకురండి అని వారు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ భవన్ అయినటువంటి కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారు, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్, మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ సీఎం కార్యాలయంతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. స్పెషల్ బస్సు రేపు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉంచి అక్కడ అవసరమైతే అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు 4 మండల అధికారుల్ని, మండల స్థాయి అధికారుల్ని, డిప్యూటీ తహసీల్దారుల్ని, అలాగే విఆర్ఓల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల్ని, హోంగార్డ్స్ను కూడా రేపు కలెక్టర్ గారు రేపు ఉదయానికంతా చెన్నై ఎయిర్పోర్ట్కి పంపించడం జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్లో అవన్నీ కూడా బాడీలు రిసీవ్ చేసుకోవడం, ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా రేపు సంగం, ఆత్మకూరు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ సమాచారం అంతా వచ్చింది. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎప్పటికప్పుడు స్పందిస్తూ అటు ఢిల్లీ, ఇటు నెల్లూరు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో బీహార్ అధికారులను కూడా, బీహార్ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేయడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు అత్యవసర పరిస్థితుల్లో ఎంత మేర స్పందించాలనో అంతకు మించే స్పందించి ఈ క్షతగాతుల్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం ఒకటి, మృతుల కుటుంబాలని వాళ్ళకి పరామర్శిస్తూ వాళ్ళ డెడ్ బాడీస్ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం, మిగిలినటువంటి యాత్రికులందరినీ కూడా స్వస్థలాలకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయాలన్నీ కూడా వారి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సాయంత్రంలోగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మకూరు, సంగం ప్రాంతాలకి చేరుకునే అవకాశం ఉంది. గయా, ఔరంగాబాద్, కలకటా, చెన్నై ఫ్లైట్ అది ఆ రూట్ అది. ఆ ఫ్లైట్లో చెన్నైకి తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ జరిగాయి. ఒకవేళ ఏమన్నా ఎయిర్లైన్స్ వాళ్ళు చేంజెస్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఈవినింగ్లోగా మన జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇస్తారు.
టైం టు టైం నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు, అలాగే సీఎం కార్యాలయం, ఏపీ భవన్ కమిషనర్ గారు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటూ బీహార్ అధికారులతో మాట్లాడుతారు. గాయపడిన వారికి వెంటనే ప్రత్యేక చికిత్సలు అందించాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మిగిలినటువంటి వాళ్ళందరినీ స్వస్థలాలకి క్షేమంగా తీసుకురావడం అనేది మా బాధ్యతగా ప్రభుత్వం చేస్తుందని హామీ ఇవ్వడం జరిగింది.